అందరికీ నమస్కారం. కష్టాలు వస్తే భయపడకుండా వాటిని ఎదుర్కొని విజయం సాధించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 30వ కథను చెప్పుకుందాం. కథ పేరు ఆదుకున్న అమితాబ్ బచ్చన్. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? సందీప్ మంచి పుస్తకాన్ని చాలా ఆసక్తిగా చదువుతూ గదిలో కూర్చుని ఉండగా అతని కొడుకు మధ్య మధ్యలో చాలా ఆంతర్యం కలిగించాడు. అందుకు తనకు ఆటంకం కలగకూడదనే భావనతో తెలివిగా కొడుకుకి పక్కన ఉన్న ప్రపంచ పటాన్ని అంతా ముక్కలు ముక్కలుగా చేసి తిరిగి అతికించమని చెప్పి తాను తిరిగి పుస్తకం చదువుకోవడం ప్రారంభిస్తాడు. 10 నిమిషాల్లో ప్రపంచ పటాన్ని పట్టుకొని వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత పెద్ద ప్రపంచ పటాన్ని ఇంత తక్కువ సమయంలో ఎలా పెట్టావు అని అడగడంతో అతని కొడుకు నవ్వి, దాని వెనకాల అమితాబ్ బచ్చన్ ఫోటో ఉంది కాబట్టి ఆయన ముఖం చూసి ప్రపంచ పటాన్ని పూర్తి చేశాను అని చెప్తాడు. పరిస్థితులు ఏమైనా కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఉంటుంది. అది వెతుక్కోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. స్మార్ట్ వర్క్ చేయండి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక గమ్యం నిర్దేశించుకోవాలి. ఆ గమ్యం చేరడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి కష్టతరమైనది, రెండవది సృజనాత్మకతతో కూడినది. గమ్యం చేరడానికి కావలసిన తెలివి ఉపయోగించి తేలికగా గమ్యాన్ని చేరుకోవడమే వ్యక్తి కర్తవ్యం. కష్టతరమైన మార్గాన్ని ఎన్నుకొని అవస్థలు పడటం కన్నా ఇంకొక మార్గాన్ని వెతుక్కోవటం మంచిది. ఈ సృజనాత్మకత వ్యక్తి జీవితంలో, చదువులో, సమస్యల పరిష్కారంలో చాలా అవసరం. మనకు కలాం గారు చెప్పినట్టు, కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తి సామర్థ్యాలు వెతికి తీసి నిన్నుగా నిరూపించుకునేందుకు వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 30వ కథ సమాప్తం.